హాయ్ అండి అందరికీ. తోటలోకొచ్చామండి. పిల్లల్ని కూడా తీసుకొచ్చాం ఇవాళ. డ్రిప్పు మొత్తం అయిపోయిందండి. తోటంతా డ్రిప్ పెట్టేశారు. మల్చింగ్ స్టార్ట్ చేస్తారండి ఇంకా. మల్చింగ్ ఎయాలంటే చాలా టైం పట్టేస్తది. అదో పెద్ద ప్రాసెస్ అండి మల్చింగు. కవరేసి పైన అటు ఇటు మట్టి తొయ్యాలి. ఇదేం డ్రిప్ అయిపోయింది. లాస్ట్‌కొచ్చేసిందండి డ్రిప్ సిస్టము. డ్రిప్ ఎయాలంటే పెద్ద ఈజీయేలెండి. డ్రిప్ అంత టైం తీసుకోదు. ఈజీయే డ్రిప్ ఎయటం. తర్వాత వాటర్ జాయిన్ చేసుకున్న టైం పట్టుద్ది. డ్రిప్ లాగుతాం పెద్ద కష్టమేం కాదు. టైం ఎక్కువ తీసుకోదు. ఆల్మోస్ట్ అయిపోయిందండి. డ్రిప్ అయిపోయింది. మల్చింగే టైం పడుద్ది. ఈ లోపల మా పాప ఇక్కడ ఏదో చేస్తుందని ఎళ్ళాను దగ్గరికెళ్ళానండి. గడ్డి చెక్కుతుంది. పిచ్చి గడ్డి ఉందంట చెక్కుతుంది. "ఏం చేస్తున్నావు సుదీప" అంటే గడ్డి చెక్కుతున్నానంటుందండి. ఆమె చెక్కే చెక్కుడికి ఒక 5 మినిట్స్ చెక్కిందండి. అమ్మో! నా చెయ్యి నొప్పి అని కూర్చుందండి. సండే సండే వస్తావా అమ్మా తోటలోకంటే, వస్తా వస్తా అంటుందండి. స్టార్టింగ్‌లో అలాగే అంటారు. తర్వాత తెలుస్తది. నేనొస్తా సండే అంటుందండి. ఎక్సర్సైజ్ అవుతదండి బాడీకి గూడా. పిల్లలు అన్నిట్లో ఉండాలి. ఇక మల్చింగ్ స్టార్ట్ చేసేసారండి. మాకు తెలీదండి స్టార్టింగ్ గదా! ఫస్ట్ లైన్ మట్టికి అసలంత పెద్దగా కవర్ ఒకసారి ఓపెన్ చేయగూడదంట. మాకు తెలీలేదు. అలా లాక్కుంటా ఎళ్ళేటప్పటికి అది కింద పడిపోతుందండి గాలికి. ఉండట్లేదు. ఫస్ట్ లైన్ అంతా చాలా టైం తీసుకుంది. అలా లాక్కుంటే ఎళ్ళగూడదంటండి. కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటా, మట్టేసుకుంటా ఎళ్ళాలంట. మాకు తెలీక మొత్తం ఒకసారి లాగేసాము. అది గాలికి ఉండట్లేదండి. ఎగిరిపోతుంది. అదెక్కడ చిరిగిపోద్దని భయమేసింది గానీ, ఇంకా ఆపేసి అక్కడికి కింద పెట్టేసామండి. కింద పెట్టేసి మట్టేసుకుంటా ఎళ్ళాము అటు ఇటు. ఫస్ట్ లైన్ అంతా గజిబిజి అయిపోయింది. మాకు కుదరలేదు. అదిగోండి కవర్ ఎగిరిపోతుంది. గాలికి అసలు ఉండట్లేదు. అలా ఓపెన్ చేయకూడదండి అంతా. మాకు తెలియక మొత్తం అంతా ఓపెన్ చేసేసాము. అదిగోండి సెకండ్ లైన్ నుంచి ఇలా స్లోగా లాక్కుంటా మట్టి అటు ఇటు మట్టేసుకుంటా ఎళ్ళాలండి ఇది. సెకండ్ లైన్ నుంచి బాగా చేశారు. అంతేనండి. ఏ పని చేసినా ఎక్స్‌పీరియన్స్ ఉండాలంటారు గదా! సో, ఎక్స్‌పీరియన్స్ వచ్చింది వాళ్ళకి. రేపు ఆళ్ళ చుట్టాలది ఎవరిదో పెళ్ళంటండి రేపు. ఆ కబుర్లు చెప్పుకుంటా పని జేశారు. చాలా ఫాస్ట్‌గా అయిపోయిందిలెండి. మల్చింగ్ గూడా అయిపోయింది ఆల్మోస్ట్. కాపోతే జనం ఉండాలండి. ఇద్దరు పట్టుకుంటే ఎనకాల ఇద్దరు మట్టేసుకుంటా రావాలి. అటు ఇద్దరు, ఇటు ఇద్దరు. అలా చేస్తేనే అవుద్దండి. లేతే 2 రోజులు, 3 రోజులు పట్టేస్తది టైము. కబుర్లు చెప్పుకుంటా చేశారండి. ఆల్మోస్ట్ అయిపోయింది. చివరకొచ్చేసింది మల్చింగ్ గూడా. ఇంక ఇత్తనాలు పెట్టాలండి. నెక్స్ట్ డే అవుతది ఇంక ఇత్తనాలు. ఆ రోజు పెడతాం అవ్వదు. అప్పటికే చాలా టైం అయిపోయింది. 5:30 అయిపోయింది. ఎళ్ళిపోతా అంటున్నారండి. 6 దాకా ఉండరంట. ఇంక మేమే బలవంతంగా 6 దాకా ఉంచాము. వచ్చినంత సేపు ఎళ్తా అన్నంత సేపు ఉండరండి. వస్తారు చక చక చేస్తారు అంటే చేయరు. కబుర్లు చెప్పుకుంటారు కాసేపు. కాసేపు పని జేస్తారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఎలాగైతే అయిపోయిందిలెండి. మల్చింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. దగ్గర పడింది. ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్తుంటే నేనలా వీడియో తీస్తా ఉన్నానండి. అలా కబుర్లు చెప్తేనే టైమ్ పాస్ అవుద్దండి. పని గూడా ఫాస్ట్‌గా అయిపోద్ది. అసలు చేసినట్టుండదు. ఆల్మోస్ట్ అయిపోయిందిలెండి. ఇంకా 2 లైన్స్ ఉన్నాయి. ఇంకా 2 లైన్స్ ఏసేస్తే మల్చింగ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా ఇత్తనం పెట్టాలండి. ఇత్తనాలు పెడితే సరిపోద్దింకా. వర్షాలు కూడా చాలా తక్కువండి ఈ సంవత్సరం. ఇంకా ముందు ముందు ఎండలంట వర్షాలు లేవ్వంటున్నారు. చూడాలి ఇంకా డ్రిప్ సిస్టమ్ పెట్టాం కాబట్టి అంత ఇబ్బందేమి ఉండదనుకుంటున్నాం. ఎప్పటికప్పుడు డ్రిప్ ఆన్ చేసుకుంటే సరిపోతది. ఈ కవర్ యూజ్ ఏంటంటే గడ్డి రాదండి మెయిను. అందుకనే మల్చింగ్ ఏసాం ఈ ఇయర్ మేము. గడ్డి వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. గడ్డొస్తుందని ఇంకా మల్చింగ్ కవరేసామండి. చూద్దాం అసలెలా ఉంటదో. మీకు మొక్కలు పెరిగే కొంది చూపిస్తాను మళ్ళీ వీడియోలో. గడ్డి రాదనే అనుకుంటున్నామండి. కాస్ట్ అయినా ఏసాము మల్చింగు. చూద్దాం ఈ ఇయర్ అని. ఓకే అండి. బాయ్.